నమస్కారం అమ్మ. నమస్తే. అమ్మ, చవితి చంద్రుడిని చూడొద్దు అంటారు. ఒకవేళ చూస్తే వాటికి పరిహారాలేంటి? చవితి చంద్రుడిని చూడొద్దు అని ఎందుకంటారంటే, మన హ్మ్. సనాతన ధర్మంలో నేను గమనించింది, హ్మ్. దాన్ని ఒక పురాణంలాగా ఎప్పుడు చూడకూడదమ్మా. ఏం హ్మ్. చెప్పినా కూడా మానవాళికి ఎట్లాంటి పూజకి ఏం చేయాలి, హ్మ్. ఆ పూజకి కావాల్సిన రూల్స్ ఏంటి, హ్మ్. ప్రసాదాలు ఏంటి, హ్మ్. మనం ఫాలో అవ్వాల్సినవి ఏంటి, అన్నీ ఎలా చెప్పారంటే, మనిషికి ఏది హెల్ప్ చేస్తుందో సీజనల్గా వచ్చే మార్పులకి అది హ్మ్. చెప్పారు. ఓకే. ఇప్పుడు ఇది ఖగోళ శాస్త్రం ప్రకారం తెలుసుకోవాల్సిన అంశం ఇది. హ్మ్. ఎందుకంటే భాద్రపద మాసం అంటే తెలుగు మాసాల్లో చూసుకుంటే 6వ నెల. ఓకే. చైత్రం వైశాఖం అక్కడి నుంచి మొదలవుతుంది ఆ! కదా తెలుగు హ్మ్. క్యాలెండర్. హ్మ్. 6వ నెల భాద్రపద మాసం ఓకే. మనకి శ్రావణం హ్మ్. తర్వాత. హ్మ్. ఈ 6వ నెలలో మనకి సూర్యుడు, హ్మ్. చంద్రుడు, హ్మ్. భూమి ఈ ముగ్గురు ఉండే యాంగిల్ట చాలా వేరేగా ఉంటుంది ఓకే. ఖగోళ శాస్త్రం ప్రకారం. ఓకే. వేరేగా ఉన్నప్పుడు ఏమవుతుందిట, ఆ ఎఫెక్ట్ భూమి మీద పడినప్పుడు ఆ చంద్రుడి హ్మ్. వెలుగు, హ్మ్. కాంతి, హ్మ్. సూర్యుడి కాంతి భూమి మీద పడినప్పుడు దానివల్ల వచ్చేది మనుషులకి మంచిది కాదు. ఓకే. అంటే ఇప్పుడు గ్రహణం అప్పుడు గుర్తుందా, ఆ! డైరెక్ట్ చూడొద్దు చూడొద్దు. అని అవును. చెప్తారు కదా, హ్మ్. నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి కంటిని, ఆ అవును. రేస్ పడితే గనక. అవును. చాలా మంది పిల్లలకి అది వరకు తెలియక ప్రెగ్నెంట్ మదర్స్ కూడా ఎక్స్పోజ్ అయితే అవును. వాళ్ళ పిల్లలకి ఇక్కడ గ్యాప్ వచ్చిన పిల్లలు అలా అవును. పుట్టేవాళ్ళు. చాలా మందిని ఉమ్. చూసాను. అవును. కదా, హ్మ్. అలాంటిది. అంటే ఆ రేడియేషన్ దానికి ఉండే పవర్ అంత ఉంటుందన్నమాట. ఓకే. అన్ని లక్షల కిలోమీటర్ల అవతలు ఉన్నా కూడా హ్మ్. దాని ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. ఓకే. అలాగే చంద్రుడిది కూడా ఏంటంటే, సూర్యుడిది మనకి ఎట్లా అయితే డైరెక్ట్గా కనిపిస్తుందో చంద్రకాంతి కూడా మనకి మనసు మీద బాగా ప్రభావం చూపిస్తుంది. హ్మ్. అందుకే ఏంటంటే వచ్చే కళ పోయే కళ అని ఎందుకంటారంటే, చాలామందికి కొంచెం మెంటల్ ఎబరేషన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఓకే. పాడ్యం నుంచి అమావాస్య పౌర్ణమి వరకు ఒకలాగా, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఒకలాగా ఒకలాగా. తగ్గుతూ ఉంటుంది. వీనింగ్ వేనింగ్ హ్మ్. తగ్గుతూ ఉంటుంది, అవును. పెరుగుతూ ఉంటుంది. అవును. కళలు, హ్మ్. చంద్ర కళ పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు. హ్మ్. అలా చెప్పినప్పుడు ఈ చంద్రుడికి ఈ టైంలో ఉండేది చాలా హీనంగా ఉంటాయట ఓకే. రేస్. ఓకే. అందుకని ముఖ్యంగా 3, 4, 5 రోజులు భాద్రపద మాసంలో, హ్మ్. అంటే మన క్యాలెండర్ మనకి ఇప్పుడు భాద్రపద మాసం వచ్చాక ఆ! 4వ రోజు చవితి. హ్మ్. తెలుగు దీని తిథుల ప్రకారం చూసుకుంటే పాడ్యమి, విదియ, తదియ, చవితి కదా. సో తదియ నుంచి తదియ, చవితి, పంచమి ఈ ఓకే. 3 రోజులు చంద్రుడి మూమెంట్ ఇంకా డేంజరస్గా ఉంటుంది ఓకే. మనకి. ఓకే. అందుకని చూడొద్దన్నారు ఓకే. బేసిక్గా, అందుకని చెప్పారు. హ్మ్. అయితే ఇప్పుడు దీన్ని పురాణ కథగా చెప్పుకున్నప్పుడు మనకి సైంటిఫిక్గా అంటే ఎక్కువ మందికి అప్పీల్ అవ్వదు. పురాణం ప్రకారం చెప్తే వింటారు. అవును. అయితే వాళ్ళ కథల్లాగా చెప్పినప్పుడు ఎందుకు అలా చూడకూడదు అవన్నీ అంటే, సమంతకమణి అది పాలు పిద్దుతున్నప్పుడు కృష్ణుడు అందులో ఉన్నది అవన్నీ అవును. చెప్పుకుంటాం మనం. అవును. అవును. అయితే అందులో చూసినప్పుడు చంద్రబింబం పాలల్లో కనిపించిందని కృష్ణుడికి, హ్మ్. అయ్యో నాకేం నీలాపనింది వస్తుందో అని ఆయన భయపడ్డారని, హ్మ్. అందరినీ కూడా చంద్రుడిని చూడొద్దని ముందు రోజే అనౌన్స్ చేశారని, ఓకే. కానీ నేనే చూసాను ఇందులో ఇప్పుడు నాకు ఎలాంటి నీలాపనిందలు వస్తాయో అనుకున్నారని, హ్మ్. ఇట్లా అంతా కథ వెళ్తుంది. అవును. అందుకని ఏమంటారంటే, అయ్యో మరి ఎలాగా పొరపాటు జరిగిందే అని కొంతమంది బాధపడితే మళ్ళీ మానసికంగా వాళ్ళకి కొంచెం హ్మ్. ఇబ్బంది పడతారేమో. ఓకే. కాబట్టి ఈ పూజ చేసి, హ్మ్. వినాయకుడి పూజ, ఓకే. అక్షింతలు కథలు చదివి హ్మ్. అక్షింతలు తల మీద వేసుకుని, చంద్రుడిని ఒకవేళ పొరపాటున చూస్తే హ్మ్. ఒక మంత్రం చెప్పుకోమని చెప్పి అందులో మనకి పూజా విధానంలో ఉంటుంది. ఓకే. ఆ మంత్రం నేను యాజ్ ఇట్ ఈస్ చదువుతానమ్మా, ఎందుకంటే కూడా ఎవరైనా తెలుసుకోవాలనుకున్నా కూడా మంత్రం తప్పు చదవకూడదు కాబట్టి అది చదువుకుని హ్మ్. అక్షింతలు తల మీద వేసుకుంటే చూసిన మనకి ఏదైతే మంచి. చెడ్డ ఆ! ఎఫెక్ట్ ఉందో అది పోతుంది అని నమ్మకం. ఓకే. అదేమంటారంటే వీళ్ళు, సింహ ప్రసేన మావదీత్ హ్మ్. సింహో జాంబవతే హత ఓకే. ఏషా బాలక మరోధీహి తవ హియేషా సమంతక అని ఓకే. శ్లోకంట. ఓకే. అది చదివి పూజాక్షంతలు తలపై వేసుకుంటే పరిహారం అవుతుంది అని ఓకే. మనకి గణేష్ పురాణంలో, తర్వాత పూజా విధానంలో వీటిల్లో కూడా చెప్తారు. హ్మ్. ఒకవేళ ఎవరైనా అలా చూసినా కూడా హ్మ్. అక్షంతలు వేసేసుకుంటే ఏం కాదు. అమ్మ, గణేశుడిని ప్రత్యేకంగా పత్రిలోనే కొలుస్తారు కదా! దాని గురించి వివరించండి. పత్రి అన్నప్పుడమ్మా, నేను గణేష్ గురించి చెప్పుకున్నప్పుడు మనం కి సంబంధించింది ఇది హ్మ్. వినాయకుడిది. హ్మ్. మూలాధార చక్రం ఎలా అయితే మనకు మొదలు అనుకున్నామో, హ్మ్. అలాగే భూమి నుంచి పుట్టిన హ్మ్. మట్టితో వినాయకుడిని చేస్తాం. అవును. గుర్తుందా? అవును. పసుపు బంక వినాయకుడు, మట్టితో. మట్టి వినాయకుడు ఇలా. అవును. అంటే ఆ భూమి నుంచి తీసిన మట్టితోనే ఆ ప్రతిమ చేసి హ్మ్. దాన్ని కొలిచి 9 రోజులు తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ. కూడా మట్టిలో అవును. అది నీళ్ళల్లో కలిపేస్తాం. హ్మ్. అయితే ఆ మట్టితో చేసినప్పుడు మట్టిలో మనకేమొస్తుంది, ఏ విత్తనం వేసినా కూడా చెట్టు వస్తుంది అవును. కదా. ఆ! సో ఈ వానాకాలంలో మనకి ప్రతి చెట్టుకి కూడా హ్మ్. మంచిగా విత్తనం, మంచివి ఈ రావాలి. హ్మ్. కొమ్మలు, హ్మ్. ఆకులు అవన్నీ వస్తాయి. హ్మ్.
వాన వల్ల ఈ స్టాగ్నేషన్తో వచ్చే నీళ్ల వల్ల, స్టాగ్నెంట్ వాటర్ వల్ల మనకి ఆరోగ్యంకి చాలా సమస్యలు కూడా వస్తాయి ఈ కాలం. ఓకే. అందుకని మన సనాతన ధర్మంలో ఏం చెప్పారంటే భాద్రపద మాసంలో బాగా వానలు పడతాయి శ్రావణ భాద్రపదాల్లో, కాబట్టి ఆ వానల్లో తడిసి ఆ వానల్లో మనకి వచ్చే అనారోగ్య సమస్యలు, శ్వాసకోశ సమస్యలు, తర్వాత జ్వరాలు, తర్వాత ఇండైజెషన్, ముఖ్యంగా డైజెషన్ చాలా పువర్ ఉంటుంది, దానివల్ల వచ్చే సమస్యలు, వీటన్నిటికీ కూడా ఏం చెప్పారంటే ఈ వినాయకుడిని కొలిచేటప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిన చెట్ల నుంచి 21 రకాల మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న చెట్లు, ఏ చెట్టు అంటే ఆ చెట్టు వేయకూడదు, క్రోటన్స్ అట్లాంటివన్నీ పెట్టం మనం, ఊరికే డెకరేషన్ కి పక్కన పెట్టుకుంటాం. కానీ వినాయక చవితికి ముఖ్యంగా వాడే పత్రి 21 వేరే ఏకవింశతి పత్రి అని చెప్పి మనం ఐడెంటిఫై చేసుకుని దాన్నే వాడతాం. అది ఎందుకు వాడుతున్నాం, ఆ 21 ఎందుకు అంటే 21 దొరకకపోతే కనీసం 11 పత్రులు రకాలైనా కూడా తెచ్చుకుని పూజ చేసుకోవాలి. ఎలాంటి ఉంటాయి అందులో అంటే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మన ఆరోగ్యానికి ఏదైతే అది వాడితే దానివల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందో అలాంటి ఆకులే చెప్పారు. ఏదంటే ఆకులు చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేగు, మామిడి, తర్వాత తులసి, తర్వాత ఉమ్మెత్త, తర్వాత మళ్ళీ రావి, తర్వాత ఉత్తరేణి, ఇట్లాగా 21 రకాలు ఐడెంటిఫై చేశారు. తర్వాత తులసి చెప్పాను, గరిక, ముఖ్యంగా గరిక చాలా చాలా మంచిది వినాయకుడి పూజకి. అది లేనిదే పూజ కంప్లీట్ అవ్వదు. విడిగా మనం ఎంత పత్రితో చేసినా మళ్ళీ వినాయకుడికి 21 నామాలు చెప్తూ గరికతో పూజ చేస్తారు. ఆ గరికతో పూజ చేసినందువల్ల ఆరోగ్యము, మనశ్శాంతి, ఐశ్వర్యము ఇస్తాడు అని నమ్ముతారు వినాయకుడు అలా చేసినందువల్ల అని. ఇవి మనకి ముఖ్యంగా ఏం చెప్తున్నాయి, 21 రకాలతో మనం పూజ చేస్తున్నప్పుడు అంటే అది ఏంటో చూసి ఐడెంటిఫై చేయడం, దాన్ని ముట్టుకోవడం, ఇది దీనికి మేలు చేస్తుంది. నా కంఠం గరగరగా ఉంది, నాకు దగ్గొస్తుంది, తగ్గట్లేదు, ఈ ఆకు నా గొంతు నొప్పికి మంచిది, ఈ ఆకు నాకు జ్వరంకి మంచిది, ఈ ఆకు నాకు మనశ్శాంతిని ఇస్తుంది, ఈ ఆకు కంటి చూపుకి మంచిది, ఈ ఆకు తింటే నాకు తెలివితేటలు పెరుగుతాయి, సరస్వతి ఆకులు కొన్ని చెప్తారు, అది వేసుకుంటే తెలివి పెరుగుతుంది. సో పిల్లలు ఉన్నారు, ఇంట్లో చదువుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలివి అవసరమే కదా. ఇప్పుడు ఆకు ముట్టుకున్నప్పుడు తండ్రి ఇదిగో ఈ ఆకుని మనం వినాయకుడికి అర్పిస్తే గనక దీంతో మనకు తెలివి, వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు, ఓహో ఈ ఆకులో ఇంత మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయా, మనం ఈ ఆకుని ఇట్లా పూజ చేసుకోవాలి అని. అంటే వినాయకుడికి అలా పూజ చేసి ఆ పత్రితో ఆ మంత్రాలతో ఏదైతే పవర్ ఇచ్చామో 21 రకాల పత్రులతో పూజ చేసి నైవేద్యాలు పెట్టి అన్ని 9 పండల్స్లో చేసేవాళ్ళు 9 రోజులు చేసుకుంటారు. ఇంటి దగ్గర అందరికీ కుదరకపోవచ్చు, ఎందుకంటే 9 రోజులు చేయాలంటే ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలతో పూజ చేయాలి. బయటికి వెళ్ళే వాళ్ళు, చదువుకునే వాళ్ళు అంత నిష్టగా చేయడం అందరికీ కుదరదు. అందుకని యూజువల్ గా 3 పూటలైనా పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు పండగ రోజు పొద్దున పెడతాం ప్రతిష్ట, సాయంత్రం మళ్ళీ పునఃపూజ చేస్తాం, మన్నాడు పొద్దున కూడా పూజ చేసి నైవేద్యాలు పెట్టి అప్పుడు ఇంకా మనం పంపించేస్తాం. దగ్గరలో ఉన్న పండలు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి మనం తీసుకెళ్లి దీన్ని పెట్టేస్తే వాళ్ళ నిమజ్జనంతో పాటు వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు మన విగ్రహాన్ని కూడా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. నేనైతే అట్లా చేయనమ్మా, ఎందుకంటే అక్కడ పెట్టి చేయడం కాకుండా పర్యావరణ పరిరక్షణ అవన్నీ కూడా మన మీదే బాధ్యతలు ఉన్నాయి. ఎక్కడంటే అక్కడ అలా పడేయడం అలా చేయకూడదు. అందుకని నేనేం చేస్తానంటే మట్టి వినాయకుడినే మనం పెడతాం కాబట్టి ఒక బకెట్ ఆఫ్ వాటర్లో ఈ మట్టి వినాయకుడిని పూజ అంతా అయిపోయాక అందులో వేసేస్తే మొత్తం మట్టి నీళ్ళలో అయిపోతాయి. అది తీసుకెళ్లి తొక్కని మొక్కల్లో వేసేస్తే ఫర్టైల్ ల్యాండ్, మట్టే కదా అది, మళ్ళీ ఫర్టైల్ ల్యాండ్, మళ్ళీ దాని నుంచి మన మొక్కలకి కూడా దానికి బలం చేకూరుతుంది. అలా అనుకుని ఆ 21 రకాల పత్రులతోనూ మనం అలా పూజ చేస్తాం. చవితి చంద్రుడి గురించి, గణేశుని పత్రి గురించి చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు.